ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. దయగల మా తండ్రి, కృపగల దేవా నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను నాయన. ప్రభా, మేము వాక్యము విని వాక్యం ద్వారా అనుసరించే భాగ్యమును మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యము మా హృదయంలో విత్తుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యం ద్వారా మేము అనుసరించే భాగ్యమును దయచే, వాక్యం ద్వారా నాయన ప్రభా మేము రక్షణ పొంది మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యెషయా 54:10 చూద్దామండి. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధానం విషయమైనను నా నిబంధన తొలగిపోదని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏంటదండి? పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిల్లినను, నీ కృప విడిచిపోదని చెప్పుచున్నాను. నా కృప నిన్ను విడిచిపోదు. దేవుడు మనలను విడిచిపెడితే ఏం చేయగలదు? మనం ఏమీ కూడా చేయలేము. దేవుని కాపుదల లేకపోతే ఈ రోజున మనం ఇలాగ కూడా గత సంవత్సరం అంతా ఈ కాచి కాపాడి దేవుడు మనల్ని ఎలా నిలవబెట్టాడంటే అది దేవుని కృప మాత్రమే. దేవుని కృప లేనిదే మనం ఏది కూడా చేయలేము. దేవుడు సమాధాన విషయమైన నా నిబంధనను తొలగిపోదని అతని యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమని? ఆయన యందు కృప మనలను విడిచిపోదు, ఆయన యందు దయ మనలను విడిచిపోకుండా దేవుడు ఎప్పుడు కూడా ఆయన హస్తము మన మీద ఉంచుతానని చెప్పుచున్నాడు. ఆయన కాపుదల మన పైన ఉంచుతానని చెప్పుచున్నాడు ఎప్పుడూ కూడా అని. నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నానని చెప్పుచున్నాడు. యెహోవా మనకి సెలవిచ్చుచున్నాడు. మత్తయి సువార్త 7:21 ఇలా ఉన్నది. నన్ను ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన దేవుని రాజ్యంలో ప్రవేశింపగలమని అనుకోకండి. నా తండ్రి ఇష్టానుసారముగా నడుచుకున్న వాళ్ళు మాత్రమే ప్రవేశింపగలరని. ఎలా అండి? ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి వాడును కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించరు, కానీ ఆయన చిత్తానుసారంగా ఆయన ఇష్ట ప్రకారంగా నడిచిన వారు మాత్రమే పరలోక రాజ్యము చేరతారని చెప్పుచున్నాడు. పరలోక రాజ్యం వెళ్ళాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. దేవుని కృప మన మీద ఉండాలని ప్రతి ఒక్కరము అనుకుంటాం. కానీ ఎప్పుడు దేవుని ఇష్టానుసారంగా నడిచినప్పుడు, దేవునికి అనుగుణ రీతిగా నడిచినప్పుడు, దేవునికి అనుకూలమైన రీతిలో నడిచినప్పుడు ఆయన ఎప్పుడును కూడా నిత్యము కూడా ఆయన కాపుదల మన పైన ఉంచుతానని చెప్పుచున్నాడు. మనం పరలోక రాజ్యం చేరాలంటే ఆయన కృప ఆయన దయ మన పైన ఉండాలి. ప్రభువా ప్రభువా అని పిలవడం కాదు, కానీ హృదయపూర్వకమైన ప్రార్థనను, హృదయపూర్వకమైన వాక్యమును మనము గైకొనాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని ఆరాధించాలి. వాక్యమును అనుసారంగా నడుచుకుంటే మన పరలోక రాజ్యము చేస్తాము. ప్రార్థన మనం చేస్తున్నాం, కానీ దేవుడు అంగీకరించే ప్రార్థన చేయాలి, కానీ మనుషులు అంగీకరించే ప్రార్థన కాదు. మనం ఎప్పుడూ కూడా దేవునిలో స్తుతింపబడాలి. మనం ఎప్పుడూ కూడా దేవునిలో ఆరాధించబడాలి. పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో దేవుని ఆరాధించాలి. అది మానేసి మనం వేషధారణ వలె కదా. దేవుని వాక్యం పట్టుకోవాలంటే ప్రతి ఒక్కరికి కూడా నిజమైన మారు మనసు కావాలి. వాక్యం చెప్పడం అది కాదు, కానీ వాక్యం చెప్పినప్పుడు అనుసరించి నడుచుకోవాలి. బైబిల్ పట్టుకుంటున్నామంటే చాలా వినయమును కలిగి ఉండాలి, చాలా జాగ్రత్తను, మన ప్రవర్తనను మార్చుకోవాలి, మన పాప జీవితమును విడిచిపెట్టాలి, మన అబద్ధమును విడిచిపెట్టాలి, వేషధారణ విడిచిపెట్టాలి, మన పాప జీవితమును విడిచిపెట్టాలి. ప్రతి ఒక్కరూ కూడా మనము వాక్యం చెప్పడం కాదు, వాక్యం వినడం కాదు, దానిని అనుసరించాలి. చెప్పేస్తే అందరూ చెప్పేస్తారు, అందరూ వింటారు, కానీ దాన్ని అనుసరించి నడుచుకోవాలి. ముందు మన నడతను, మన హృదయంను శుద్ధి చేసుకోవాలి. అప్పుడు దేవుని వాక్యంలో మెలగాలి. అంతేగాని వాక్యం నువ్వు చెప్పు అని అంటాం, అది గొప్ప కాదు. ప్రతి ఒక్కరూ చెప్పాలని ఆశ ఉంటుంది, కానీ చెప్పలేరు. కానీ చెప్తారు కానీ వారి నడతను కానీ వారి ప్రవర్తనను కానీ శుద్ధి చేసుకోరు. ముందు మన ప్రవర్తనను మనము శుద్ధి చేసుకోవాలి. పరలోక రాజ్యం చేరాలంటే తండ్రి ఇష్టానుసారంగానే తప్పగాని మన ఇష్టానుసారంగా మనము ప్రవర్తించలేము. మనము ఆయన ఇష్టానుసారంగా నడుచుకోవాలి. అంత మాత్రమే కాదు, కానీ తండ్రి ఇష్టానుసారంగా మనం ఉంటేనే కానీ దేవుని రాజ్యంలో మనము ప్రవేశించలేము. మత్తయి 9:22 యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచేనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. మనము బాగుపడాలని అందరం అనుకుంటాం. మనం అనేకమైన రోగములతో అనేకమైన బాధలతో మనము బాధపడుతూ ఉంటాం, కానీ సమరయ స్త్రీ యొక్క విశ్వాసమును బట్టే ఆమె
వస్త్రము ముట్టుకోగానే ఏమైంది? స్వస్థత పొంది ఉన్నది. మనము కూడా అలాంటి విశ్వాసమును కలిగి ఉండాలి. మనము కూడా అలాంటి స్వస్థతను కలిగి ఉండాలి. మన కుటుంబంలో మన బిడ్డలపైన మనపైన ఉండాలంటే మనం మంచి స్వస్థతను కలిగి ఉండాలి. సమరస్త్రీ ఎలాగైతే విశ్వాసమును కలిగి ఉన్నదో, దేవుని ఎడల ఎంత నమ్మకమును కలిగి ఉన్నదో, మనము కూడా అలాంటి నమ్మకమును అలాంటి విశ్వాసమును కలిగి ఉండాలి. మనం వస్తున్నాము వెళుతున్నాము అంటే కాదు కానీ, మనం వినుచున్నాము అంటే కాదు కానీ, విశ్వాసమును నమ్మకమును కలిగి ఉండాలి. అప్పుడు మనము నమ్మకమును విశ్వాసమును కలిగి ఉంటే మనము స్వస్థత పొందుతాము, మనము రక్షణ పొందుతాము. ఆమె ఎలా అయితే స్వస్థత పొంది ఉన్నదో మనము కూడా అలాగే స్వస్థత పొందుతాం. మన విశ్వాసం ద్వారా మనము బాగుగా చెప్పగలిగిన ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడను. ఒక్క మాట సెలవివ్వగానే ఎలాగైతే బాగుపడినదో మన జీవితములు కూడా అలాగే బాగు చేసుకుందాము, మన కుటుంబములను కూడా అలాగే బాగు చేసుకుందాము, మనము కూడా అలాగే స్వస్థత పొందుదాము. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందామండి. స్తుతులకు అవసరమైన దేవా నీకు స్తోత్రములు, నీకు వందనాలు నాయన. దయగల మా తండ్రి, కృపగల దేవా నీకు స్తోత్రములు నాయన. లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభ. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభ. నీకు వందనములు నాయన ప్రభ. నీటి బుడగలాంటి జీవితములు నాయన ప్రభ. మమ్మల్ని స్వస్థపరిచి మమ్మల్ని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభ. విశ్వాసము కలిగి జీవించటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, యవనస్తులను, కుంటివారిని, గుడ్డివారిని ప్రభా దీవించమని స్వస్థత చేయమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయిన బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. వారి గాయములను మొట్టమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వరకు పిల్లలు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. అప్పుల బాధల నుంచి తొలగించమని అడుగుచున్నాను ప్రభా. స్వస్థపరచమని అడుగుచున్నాను నేను ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నేను ప్రభా, ఎవరైతే ఏ చేతి పనులైతే చేర్చుచున్నారో ప్రభా, వారి చేతి పనులను ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు గృహాన్ని దర్శించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నేను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఎవరికి ఏ శోధనలు ఉన్నాయో మాకు తెలియదు కానీ ప్రభా నీకు తెలుసునైనా ప్రభా. వారి శోధనలు తీసివేవారు, వేదనలను తీసివేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు హృదయమును మార్చమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి రక్షణను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వారిని బాగు చేయమని అడుగుచున్నాను ప్రభా. నీకే స్తోత్రము గానము చేయుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. మెడికల్కి వెళుచున్నారు ప్రభా. వారి మెడికల్కి పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో వెళుచున్న వారిని, వచ్చుచున్న వారిని క్షేమంగా తీసుకువెళ్ళమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రయాణం చేసిన వారు ప్రతి ఒక్కరిని వారి గృహాలలో సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుల్ని, మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి, భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, కనికరమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన ప్రభా, ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భువ్యందు నెరవేరినట్లును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ